ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ ప్లాట్కి ఎలా వచ్చారు? వాళ్ళ రిప్రజెంటేటివ్ అమ్మాయి ఫోన్ చేస్తుంది. మా పేరు సాహితి అని ఫోన్ చేసింది మా మిస్సెస్కి. సో యాక్సిడెంటల్గా మా మిస్సెస్ లిఫ్ట్ చేయడం, దాంతో దెన్ సండే ప్రోగ్రామ్ వేసుకుని వచ్చాము. సో ఇక్కడికి వచ్చి ప్లాట్ అది చూశాక వీ ఇంప్రెస్డ్ అ లాట్. ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ కన్సర్న్ పీపుల్ వీ బుక్డ్ 2 plots. రియల్లీ సార్? Yeah, one is for myself and second one my brother-in-law. ఓకే సార్. Uh, అంటే వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీలు చెప్పారు కదా, కొన్ని హైలైట్ అంటే ప్లేసెస్ చెప్పారు కదా, ఎలా అంటే ప్లేసెస్ చెప్పారు. ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నాం. మేజర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ అవి వచ్చి ఇదైతే డెవలప్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తోటి తీసుకున్నాం. సార్ మేడం గారు మాట్లాడతాం. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇక్కడ? బాగుందండి. అపిరెన్స్ ఇదంతా ఫ్లాట్ అంతా చూడంగానే రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉంది. సో ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ లాగా మాకు నచ్చింది. సో వెంటనే బుక్ చేసుకున్నాం అంతే. ఈ మాట్లాడండి. రెసిడెన్షియల్ ఏరియా కదా, బాగుంది. అంత సరౌండింగ్స్ అన్నీ ఆల్రెడీ అన్నీ డెవలప్డ్గా ఉన్నట్టున్నది. సో అది చూసి తీసుకుందామని తీసేసుకున్నాం. సార్ ఇప్పుడు చూసే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే కొత్తగా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. నేను నా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే నా రిలేషన్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటే డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ డెవలప్ అయి ఉంది అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. సో ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఒక ఇద్దరు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ మొదలెడతారు. దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, స్కోప్. ఐ హోప్ 2-3 yearsలో పక్కా ఇక్కడ ఇల్లు వస్తాయి. అది గ్యారంటీ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. రైట్.